బాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. ఎక్కడ చేశారు, ఎప్పుడు దొరికిండు, ఏం జరిగింది, అసలు అసిస్టెంట్ ఎవరు, మొత్తంగా మనమైతే ఈ రోజు అయితే మాట్లాడుకోవచ్చు. సో వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. ఇటు అమ్మాయి సైడ్ తప్పు ఉందా, జానీ మాస్టర్ సైడ్ తప్పు ఉందా, అసలు ఎవరు దీని వెనకాల కుట్రలు ఉన్నాయా అనేది మనమైతే పూర్తిగా మాట్లాడుకుందాం. కాబట్టి సో ఈ వీడియో వచ్చేసి మీకైతే ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ వచ్చేసి రోస్ట్ వీడియో అయితే చేసుకుందాం. బట్ ఈసారి వచ్చేసి జానీ మాస్టర్ కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం. చూసుకుంటే ముందుగా వచ్చేసి జానీ మాస్టర్ గురించి మనం అయితే గత 5 రోజుల నుంచి వింటూనే ఉన్నాం. జానీ మాస్టర్ పైన వచ్చేసి పోలీసులు వెతుకుతున్నారు. దాంతో పాటు ఒక అమ్మాయి వచ్చేసి రేప్ కేసు పెట్టడం అయితే జరిగింది పోక్సో యాక్ట్ కింద. సో ఎందుకు పెట్టింది, అసలు అమ్మాయి ఎవరు, కొంతమంది యూట్యూబర్స్, దాంతో పాటు కొంతమంది రివ్యూ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అంత పెద్ద వ్యక్తి జానీ మాస్టర్ గురించి. సో ఒక్కొక్కరు 2009 నుంచి చెప్తారు, 2019 చెప్తారు, వాళ్ళకి నోటికి వచ్చింది చెప్తున్నారు. రావణ్ ఫర్ యూ మీకు తెలిసే ఉండేది 2009 అని చెప్తున్నాడు వాడు. సో వాడికి తెలిసింది వాడు చెప్తాడు. బట్ జానీ మాస్టర్ దగ్గర అమ్మాయి వచ్చింది 2019లో. అమ్మాయి తన దగ్గర అసిస్టెంట్ అయితే చేస్తుంది, మంచి అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా బాగానే ఉంది. కానీ సో దీని వెనకాల ఏముందో కుట్రలు ఉందో మనం అయితే లాస్ట్ మాట్లాడుకుందాం. సో జానీ మాస్టర్ వచ్చేసి చాలా కష్టపడి పైకి అయితే రావడం అయితే జరిగింది. సో మనకి అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే ఉన్నారో, సో పవన్ కళ్యాణ్ సార్ కూడా తనకైతే చాలా సినిమా అయితే ఇవ్వడం అయితే జరిగింది, మంచి అవకాశం అయితే ఇచ్చింది. అక్కడ నుంచి ఆయన అయితే లైఫ్ అనేది చాలా టర్నింగ్ అయింది. సో దానికి సంబంధించి జానీ మాస్టర్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం, నేను ఇలా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ సార్ అని చాలా వరకు మనం అయితే విన్నాం. అదే విధంగా చాలా పెద్ద స్టార్స్ ఉన్న పాన్ ఇండియా స్టార్స్ కూడా మనకైతే జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రాఫర్ అయితే చేయడం అయితే జరిగింది. సో ముందుగా చూసుకుంటే చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సార్, సాయిధరం తేజ్, వీళ్ళందరికీ అయితే చాలా వరకు చేయడం అయితే జరిగింది. ఈ మధ్యలో హిందీ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫర్ అయితే చేస్తుండే. ఓకే, అంతా బాగానే ఉంది. ఈ అమ్మాయి వచ్చేసి తన అసిస్టెంట్ 2019 దగ్గర నుంచి తన దగ్గర అయితే వర్క్ అయితే చేస్తుంది. సో పేమెంట్ ఏముంది, పేమెంట్లు మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. సో మంచిగా అవకాశం కూడా వస్తుంది. ఇండివిజువల్ గా ఏదైనా మూవీస్ వస్తే తను కూడా చేస్తూనే ఉంది. ఈ మధ్యలో ఏమైంది మరి, అమ్మాయి మాత్రం జానీ మాస్టర్ పైన పగబట్టినట్టే ఉంది. ఎందుకంటే 2019 నుంచి నా పైన ఏమేమి మాట్లాడుతూ ఏదేదో చేస్తున్నాడు అని రేప్ కేసు కూడా పెట్టడం అయితే జరిగింది. 2009లో జరిగిన విషయాన్ని ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలే అని నా చిన్న డౌట్. సో మీకు కూడా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటికి 2024 దాదాపుగా 5 ఇయర్స్ నుంచి అసలు అమ్మాయి తన దగ్గరే ఉంది. దాంతో పాటు అమ్మాయికి ఇప్పుడు ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, అంటే అప్పటికి అమ్మాయి వచ్చేసి 16, 15 అంటే టీనేజ్ ఏజ్ నుంచి అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర ఉంది. తన ఫ్యామిలీతో కలిసి ఉండడంతో జరుగుతుంది. సో అంత చిన్న ఏజ్ నుంచి మంచిగానే చూసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఏమైందో కానీ బ్యాక్ ఏదైనా కుట్రలైనా ఏదైనా జరగవచ్చు నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం మీరైతే చెప్పండి. ఎందుకంటే అంత చిన్న పిల్ల ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనకైతే మంచిగా చూసుకున్నాడు కాబట్టి మంచి అవకాశం జానీ మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్ చేస్తుంది. అదేవిధంగా అసిస్టెంట్ గా అయితే ఉంది కాబట్టి చాలా సాంగ్స్ అయితే చేసింది ఈ అమ్మాయి. సో ఇండివిజువల్ గా కూడా కొన్ని సాంగ్స్ అయితే చేసింది. సో పక్కన పెడితే జానీ మాస్టర్ ని మనకైతే లదాఖ్ లో అయితే ఉన్నాడని మొన్నటిదాకా తెలిసింది. సో దానిపైన వచ్చేసి జానీ మాస్టర్ అక్కడి నుంచి మళ్ళీ ఇటు బెంగళూరు అయితే రావడం అయితే జరిగింది. బెంగళూరు నుంచి మళ్ళీ గోవా వెళ్ళిండు. సో గోవా నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చిండు. ఎందుకు తిరుగుతున్నాడు నాకైతే అర్థం అయితే కాలే అని మన టీవీ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే చెప్తున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే TV5, TV9. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జానీ మాస్టర్ అక్కడ ఉన్నాడు, జానీ మాస్టర్ ఇక్కడ ఉన్నాడని చెప్తున్నారు. మాక్సిమం జానీ మాస్టర్ ఉన్నది బెంగళూరులో. బెంగళూరు నుంచి పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి మన హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మాక్సిమం గా మనకైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైనా జరగవచ్చు, సో మాట్లాడవచ్చు. నాకు తెలిసిన మట్టుకైతే జానీ మాస్టర్ ఆ విధంగా చేయడం అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీరు అమ్మాయి సపోర్ట్ గా ఉండాలంటే ఓకే, నాకైతే అమ్మాయి సపోర్ట్ ఒకవేళ చేస్తే మాత్రం జానీ మాస్టర్ చాలా పెద్ద తప్పు అయితే చేసిండు. దాంతో పాటు ఇక మనం నెక్స్ట్ మూవీలో చూడాలా చూడొద్దా ఇక మనకైతే తెలియదు. సో మాక్సిమం పవన్ కళ్యాణ్ సార్ కూడా తనకైతే తన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా జానీ మాస్టర్ ని సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో తీసుకొస్తా. ఈ విషయం మిగతా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం కూడా అడగొద్దు, బట్
అడుగుతున్నా కాబట్టి మీరైతే చేసేయండి. దాంతో పాటు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మామ, బాయ్, గుడ్ నైట్.